తెలంగాణలో కీలక ప్రభుత్వ నిర్మాణాలైన తెలంగాణ సెక్రటేరియట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అలాగే అమరజ్యోతి భవనంలకు గత 3 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ నిధులు కేటాయించడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నిర్మాణాలు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాలంలో నిర్మించబడినవని, అందుకే ఉద్దేశపూర్వకంగా నిధులు నిలిపివేసి అవి దెబ్బతినేలా చేసి ఆయనపై చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్ర జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ముఖ్య నిర్మాణాలకు తగిన మెయింటెనెన్స్ నిధులు కేటాయించి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బిల్డింగ్ ఉన్నందుకు చాలా గొప్పగా, అది అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్. అది కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. బిల్డింగ్ మెయింటెనెన్స్కి ₹1 శాంక్షన్ లేదు. దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి. నీకు వాళ్ళకు జేఎన్టీయూ సిఫార్సు చేసింది, ఐఐటి సిఫార్సు చేసింది, హైదరాబాద్ ఐఐటి. మీరు ఆ బిల్డింగ్కి మెయింటైన్ చేయాలి, పీరియాడికల్ మెయింటైన్ చేయాలి. జీఆర్సీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా జీఆర్సీ తొడుగులు పెట్టి దాన్ని అట్లా చేసింది అదంతా. సో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవిట్లా చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్డ్ సెక్రటరియట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏంది? అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళా కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. వీళ్ళు సెక్రటరియట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. లేదు, ఇవాళంత గొప్పగా తలమానికంగా మనందరం చూసుకుంటున్న బిల్డింగ్ పేరు ఖరాబ్ కావాలి. ఇదొక